చట్టసభలో మహిళా రిజర్వేషన్లకు సంబంధించి చట్ట సవరణ బిల్లుని విపక్షాలు లోక్సభలో ఓడించాయి. దీనిపైన ఇప్పుడు దుమారం రేగుతోంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఏపీకి సంబంధించిన రాజకీయ పార్టీల వైఖరి పైన కూడా చర్చ నడుస్తుంది. డీలిమిటేషన్ తో మహిళా బిల్లుకు లింకు పెట్టడం వల్లే మేము దాన్ని ఓడించాము అన్నది ప్రతిపక్షాలు చెబుతూ ఉన్న మాట. నిజంగానే మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలి అనుకుంటే 2023లోనే బిల్లు అప్పుడు ఆమోదం పొందింది కదా, తక్షణమే అమల్లోనికి తేవండి. 543 సీట్ల నుంచే మహిళా రిజర్వేషన్లను మొదలు పెట్టండి. అంతేగాని డీలిమిటేషన్ తరువాత మహిళలకు రిజర్వేషన్ల అంశం ఎందుకు జోడిస్తూ ఉన్నారు? డీలిమిటేషన్ కు మహిళా రిజర్వేషన్లకు లింకు పెట్టడానికి మేము వ్యతిరేకం, ఇదంతా ఒక డ్రామా అని విపక్షాలు చెప్పాయి. అనుకున్నట్టుగానే బిల్లు నెగ్గకుండా చేయగలిగాయి. అయితే ఈ సందర్భంగానే హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ వేదికగానే ఒక హామీ ఇచ్చారు. డీలిమిటేషన్ లో ప్రతి రాష్ట్రంలోనూ 50% సీట్లు పెరుగుతాయి. దీనివల్ల దక్షిణాదికి న్యాయమే జరుగుతుంది. ఇప్పుడున్న సీట్ల కంటే కొద్దిగా పెరుగుతాయి. మొత్తం పార్లమెంట్ లో సదరన్ స్టేట్ల నుంచి ఉన్న ప్రాతినిధ్యం అన్నది తగ్గదు, ఇంకా స్వల్పంగా పెరుగుతుంది అని చెప్పారు. ఈ పాయింట్ ఆధారంగానే తెలుగుదేశం పార్టీ, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది మంచి ప్రతిపాదనే కదా. అమిత్ షా గారు చెప్పినట్టు సీట్లు పెరుగుతాయి, ప్రాతినిధ్యం పెరుగుతుంది. అదే మళ్ళా ఇప్పుడు కొత్తగా జనాభా లెక్కలు తీసుకొని జనగణన జరిగి ఆ లెక్కల ప్రకారం అయితే ఎలాగో ఉత్తరాదిలో జనాభా విపరీతంగా పెరిగేసింది కాబట్టి అక్కడ సీట్లు పెరుగుతాయి, దక్షిణాదిలో జనాభా పెరగలేదు కాబట్టి అనుకున్న స్థాయిలో, కాబట్టి ఇక్కడ ఎంపీ స్థానాలు తగ్గిపోతాయి. పార్లమెంట్ లో సదరన్ స్టేట్ల నుండి ప్రాతినిధ్యం మరింత బలహీనపడుతుంది. కాబట్టి నిన్న బిల్లును అడ్డుకోవడం వల్ల సదరన్ స్టేట్లకు ప్రతిపక్షాలు అన్యాయం చేశాయి అన్నది తెలుగుదేశం పార్టీ, వైసీపీ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అమిత్ షా గారు ఈ మాట లోక్సభలో మాటల రూపంలో చెప్పారు కానీ బిల్లులో లేదు. కాంగ్రెస్ పార్టీతో పాటు మిగిలిన పక్షాలన్నీ అదే ప్రశ్నించాయి. మీరు నోటి మాటగా చెప్తున్నారు, బిల్లులో ఎందుకు పెట్టలేదు ఈ అంశాలన్నీ? ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయి, 50% మేర సీట్లు ఎలా పెరుగుతాయన్న దానికి సంబంధించి బిల్లులో మీరు అన్ని ఎందుకు పెట్టలేదు అన్నప్పుడు అమిత్ షా గారు ఒక గంట టైం ఇస్తే అది కూడా యాడ్ చేసి బిల్లు తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు అంగీకారం తెలిపేందుకు సిద్ధమా అని ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. అంటే ఇక్కడ బాగా నిశ్చితంగా గమనిస్తే అర్థమవుతున్నది ఏంటి? ఈ బిల్లు మీద విపక్షాలతో ముందే సంప్రదింపులు జరపలేదు కేంద్ర ప్రభుత్వం అనేది క్లియర్ గా అర్థమవుతోంది. ముందే సంప్రదింపులు జరిపి ఉంటే ఆ సమయంలోనే ఇలాంటి అభ్యంతరాలన్నింటినీ ప్రతిపక్షాలు లేవనెత్తి ఉండేవి, వాటన్నింటినీ సవరించుకొని బిల్లు తీసుకొచ్చే అవకాశం ఉండేది. గంట సమయం ఇవ్వండి, మేము మళ్ళా కొత్తగా వాటిని యాడ్ చేస్తామని అమిత్ షా గారు అన్నారు అంటే అంతకుముందు ఎలాంటి సంప్రదింపులు లేకుండా తెచ్చారు అన్నది అర్థమవుతుంది. అన్నింటికి మించి ఈ విషయం మోడీకి కావచ్చు, అమిత్ షా కావచ్చు తెలియదా? లోక్సభలో ఎన్డీఏ బలం ఎంత, ఈ బిల్లులు నెగ్గడానికి ఎంత మెజారిటీ కావాలి అన్నది బీజేపీ పెద్దలకు, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తెలియదా? లోక్సభలో ఎన్డీఏ బలం 293, తెలుగుదేశం పార్టీ అన్ని పార్టీలు కలుపుకొని కూటమి 293. అదే మహిళా రిజర్వేషన్లకు సంబంధించి చట్ట సవరణ జరగాలి అంటే సభలో 2/3 మెజారిటీ ఉండాలి కదా. అంటే మొత్తం 543 మంది సభ్యుల్లో 362 మంది ఆమోదం తెలపాలి. ఎన్డీఏ బలం కేవలం 293 ఉంది. అలాంటప్పుడు ఏం చేసి ఉండాలి కేంద్ర ప్రభుత్వ పెద్దలు? ఎలాగో సొంతంగా బలం లేదు కాబట్టి ఈ బిల్లును ప్రవేశపెట్టి దీన్ని ఆమోదింపుకోవాలి, మహిళలకు న్యాయం చేయాలి అన్న చిత్తశుద్ధి ఉంటే తప్పనిసరిగా ముందే అఖిలపక్ష సమావేశం లాంటిది నిర్వహించి అన్ని పార్టీల అభిప్రాయాల్ని క్రోడీకరించి వాళ్ళని కూడా పరిగణలోనికి తీసుకొని బిల్లు తీసుకొని వచ్చి ఉండాల్సి. అలా చేయకుండా తమకు కేవలం 293 మంది మాత్రమే సభ్యులు ఉన్నారని తెలిసి కూడా 362 మంది మద్దతు అవసరం ఉంటుందని తెలిసి కూడా హఠాత్తుగా బిల్లు ఎందుకు తెచ్చారు? ఇక్కడే విపక్షాలు చెప్తున్నది ఏంటంటే ఇవన్నీ తెలుసు, ఈ బిల్లు నెగ్గదని, కానీ కేవలం ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలని బదనాం చేయడానికి, ప్రతిపక్షాలు మహిళా వ్యతిరేకాన్ని చిత్రీకరించడానికి ఈ ప్లాన్ చేసి ఈ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లు నెగ్గదన్న విషయం బీజేపీ వాళ్ళకు కూడా తెలుసు. అందుకే తక్షణం బిల్లు వీగిపోగానే ప్లకార్డులతో బీజేపీ ఎంపీలు అప్పటికప్పుడు సిద్ధమై వచ్చేసారంటే ముందే తెలుసు ఏం జరుగుతోంది వీళ్ళకు అన్నది విపక్షాలు చెప్తున్న మాట. మరి ఏపీకి సంబంధించిన రాజకీయ పార్టీలు చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇప్పుడు అమిత్ షా చెప్పినట్టు ఇని ఉంటే ప్రతి రాష్ట్రం మీద 50% సీట్లు పెరిగి ఉండేవి, కొత్త జనాభా లెక్కలతో అయితే నష్టపోతామని చెప్తున్నారు. ఒకవేళ అదే జరిగితే అప్పుడు ప్రతిఘటించాలి దక్షిణాది పార్టీలన్నీ. ఎందుకంటే గతంలో కేంద్ర ప్రభుత్వమే జనాభా నియంత్రణ పాలసీని తెచ్చింది. దీన్ని మీరు పాటించండి అని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు పిలుపునిచ్చింది. కేవలం దక్షిణాది రాష్ట్రాలే కాస్త క్రమశిక్షణతో దేశం కోసం జనాభా నియంత్రణను సమర్థవంతంగా చేశారు. అందుకు జనాభా ఇక్కడ తగ్గింది. ఉత్తరాది ప్రాంతాలు, రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలు ఏమాత్రం పట్టించుకోలేదు కాబట్టి జనాభా పెరిగిపోయింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల్ని గౌరవంగా పాటించి క్రమశిక్షణతో మెలిగిన రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన మేము అన్యాయం చేస్తామని ఒకవేళ అదే విధంగా ముందుకు వెళ్తే ఎంపీ స్థానాలు తగ్గే పరిస్థితి వస్తే అప్పుడు దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి పార్టీలన్నీ. అంతేగాని ఈ రోజు అమిత్ షా గారి మాట వింటే బాగుండేది, రేపు పొద్దున వాళ్ళు తగ్గించేస్తారు అనడానికి లేదు. న్యాయం, ధర్మం అనేది ఒకటి ఉంటుంది.
కాబట్టి దక్షిణాది పార్టీలన్నీ ప్రతిఘటిస్తే కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా దిగి వస్తుంది. మహిళా బిల్లు వీగిపోవడం పైన అటు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు, విపక్షాల తీరును తప్పుబట్టారు. అయితే లోన అక్కడ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల ఫీలింగ్స్ ఏంటి అన్నది కూడా చూడాలి. తెలుగుదేశం పార్టీ బాగా నిరుత్సాహానికి గురైంది. ఎందుకంటే డీలిమిటేషన్ జరిగితే ఇప్పుడు అధికారం మన చేతుల్లో ఉంది, కేంద్ర ప్రభుత్వం కూడా మనం కూటమిలో ఉన్నాము కాబట్టి ఈ అధికారాన్ని, ఈ పవర్స్ అన్ని ఉపయోగించుకొని ఈ రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన అనేది ఇష్టానుసారం చేసుకోవచ్చు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మార్చుకోవచ్చు అని తెలుగుదేశం పార్టీ అనుకుంది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో అయితే బహిరంగంగానే పోస్టులు పెట్టారు. ఈసారి డీలిమిటేషన్ లో పులివెందుల నియోజకవర్గం కూడా ఉండదు, జగన్మోహన్ రెడ్డి ఇంకో నియోజకవర్గం చూసుకోవాల్సి ఉంటుంది అని ఇలా చాలా రకరకాల కామెంట్లు పెట్టారు. కానీ ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ ముందుకు పోలేదు, ఆగిపోయింది. అది కూడా ఇది తెలుగుదేశం పార్టీకి నిరుత్సాహం కలిగించేది. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మహిళా బిల్లు ముందుకు వెళ్ళకపోవడం పైన అసంతృప్తి వ్యక్తం చేశారు, ప్రతిపక్షాలను నిలదీశారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నాయకులు, సగటు కార్యకర్తల అభిప్రాయం ఏంటంటే డీలిమిటేషన్ అన్నది ఆగిపోయింది, ఇది మంచిదే. ఇప్పుడు డీలిమిటేషన్ జరిగితే తెలుగుదేశం పార్టీ విచ్చలవిడిగా నియోజకవర్గాల్ని తనకు అనుకూలంగా విభజించుకునేది, దాని ప్రభావం అంతో ఇంతో పార్టీ మీద, వైసీపీ మీద కూడా ప్రతికూలంగా ఉండేది. ఇప్పుడు డీలిమిటేషన్ జరగడం లేదు కాబట్టి ఇది కొద్దిపాటి ఊరటే అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల అభిప్రాయం. అంటే వైసీపీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు పూర్తిగా నిరుత్సాహానికి గురయ్యారు.